సత్తుపల్లిలో నిర్వహించిన బిఎల్ఏల విస్తృత స్థాయి సమావేశంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మట్టా రాగమయ్యి హాజరయ్యారు. సర్ కార్యక్రమం ఏమి ఆషామాషి వ్యవహారం కాదని, పార్టీ బలోపేతానికి ఇది అత్యంత కీలకమని ఆమె స్పష్టం చేశారు. ఒక్క ఓటుతో ఎంతోమంది భవిత్యాలు మారాయని గుర్తు చేస్తూ ప్రతి ఒక్కరూ ఓటును కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. జిల్లాలో 90% పని పూర్తి అయి 2వ స్థానంలో నిలవడం అభినందనీయమని ఎమ్మెల్యే అన్నారు. ఇంకా మిగిలి ఉన్న 23,000 ఓట్లను గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. సభాధ్యక్షులు సంబంధం లేకుండా పార్టీ మీటింగ్లో పాల్గొనకుండా ఇన్ని 200-300 మీటింగ్ సర్టిఫికేట్లు జరిగితే ఏ ఒక్క మీటింగ్ కూడా పాల్గొన్న వాళ్ళకి ఈరోజు పదవులు ఇస్తే మిగిలిన వాళ్ళ ఏ పరిస్థితి ఏంటి? మేము సమాధానం చెప్పాలి మీకంటే కూడా మమ్మల్ని అడుగుతుంది. కాబట్టి అలాంటి పరిస్థితి మళ్ళీ నియోజకవర్గంలో తీసుకురాకూడదని చెప్పి మీకు అందరి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే సహనం అనేది ఉంటుంది, ఆ సహనాన్ని మమ్మల్ని కోల్పోనివ్వద్దని చెప్పి మీ మనస్ఫూర్తిగా వేడుకుంటుందంటే మనమందరం కూడా దీని గురించి పదే మీటింగ్స్ పెట్టుకుంటూ చర్చించుకుంటూ ప్రతిరోజు రిపోర్ట్స్ అడుగుతున్నామంటే దీని వెనకాల ఉన్న ప్రాధాన్యత గమనించాలి. దీని ద్వారా మన ఓటు అనేది మనం పోగొట్టుకోకూడదు. ప్రతినిధిగా నియమించుకున్నాం. మన ఆ ఊరి లీడర్స్ అందరూ కలిసి బిఎల్ఏగా ఈ మనిషి అయితే కరెక్ట్, ఈయనైతేనే మనకు యాక్టివ్గా పనిచేస్తారు, ప్రతి ఒక్క ఓటర్ గురించి తెలిసి ఉంటుంది, ఒక ఓటు కూడా పోకుండా కాపాడతారన్న ఉద్దేశంతో వారికి ఆ బాధ్యత అప్పగించడం జరిగింది. తెలుసు ఆ ఊళ్ళో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎంతమంది చనిపోయారు, ఎంతమంది కొత్త ఓట్లు వస్తాయి, ఇప్పుడు ఎంతమంది ఉద్యోగాలకు వెళ్ళారు, షిఫ్ట్ అయ్యారు, ఇవన్నీ కూడా మీకు తెలుసు. మీకు వేళ్ల మీదే ఉంటాయి అవన్నీ. కనుక అట్లాంటి మనుషులనే గుర్తించి వాళ్ళు ఇవ్వడం జరిగింది. అందరూ రిడక్షన్ చేస్తే అంత పర్సెంట్ రాదు. మనకి జిల్లాలో సెకండ్ 90% వచ్చిందంటే చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే చాలా మంది మీరందరూ యాక్టివ్గా పనిచేసి ఈరోజు అంత తీసుకొచ్చారు. కానీ 10% కదా, 9% కదా మిగిలింది అనుకోవడానికి లేదు. 10% అంటే 10,000 ఓట్లు. ఆ లెక్కన మనకున్న ఓట్లలో ఇప్పుడు ఇంకా 23,000 ఓట్లు మనకి కనిపించట్లేదు. అఫ్కోర్స్ చనిపోయి ఉండొచ్చు, చనిపోయిన ఓట్లు న్యాయబద్ధంగా ఓకే. కానీ కొంతమంది జాబ్స్ కోసం వేరే ప్రదేశాలకు వెళ్తారు, విదేశాలకు వాళ్ళని గుర్తించడం, వాళ్ళతో ఫోన్లో మాట్లాడడం, మనకు వాళ్ళకి ఎంత దూరం అండి, ఒక ఫోన్ కాలే. ఇవాళ ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్స్ ఉన్నాయి. ఖచ్చితంగా అలాంటి వాళ్ళ ఓట్లు వస్తే ఏంటి, రాకపోతే ఏంటి కాదు. ఖచ్చితంగా మన ఓట్లను మనం గుర్తుంచుకోవాలి. మరి ఇందాక పెద్దలందరూ చెప్పారు, సోదరులందరూ చెప్పారు, మనదే బాధ్యత. మన ఓటుని కాపాడుకోవడం మన బాధ్యత. ఈవెన్ ఒక్క ఓటు కూడా పోగొట్టుకోకూడదు. వాళ్ళతోటి మనకు కావాల్సిన పత్రాలు తెప్పించుకొని ఆ ఫామ్స్ నింపాల్సిన బాధ్యత మనదే. ఇదేదో బిఎల్ఓలు అంటే ఆఫీసర్స్ బాధ్యత కానిది. వాళ్ళతో పాటు మనం కూడా వెన్నంటి ఉండి వాళ్ళు ఎలా చేస్తున్నారు, ఏ మిస్టేక్ అయినా ఓటు పోతుంది, ఒక ఫామ్ ఇవ్వకపోయినా ఓటు పోతుంది, బెనిఫిట్స్ పోతాయి. రోజుకు ఒక గంట కష్టపడి ఆ ఇళ్ళకి వెళ్ళి మీకు ఈ ఫామ్స్ వచ్చినాయా, మళ్ళీ ఫిల్అప్ చేసి మళ్ళీ రిటర్న్ ఇచ్చారా, ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా, సర్టిఫికెట్స్ ఏమైనా కావాలా, ఇవన్నీ అనేది నమోదు చేయాలి. ఇప్పుడు చనిపోయారు, ఆ ఓట్లు పోయినాయి, కానీ దాన్ని రీప్లేస్ చేస్తే మనకు కొత్త ఓట్లు వస్తాయి. యంగ్ ఓటర్స్ ఉంటారు, ఫస్ట్ టైం ఓటర్స్, వాళ్ళకు కూడా మనం ఎక్కువ మంది కాలేజీలో హాస్టల్స్లో ఉంటారు, వాళ్ళని కూడా పిలిపించి కావాల్సిన పత్రాలన్నీ సమర్పించి కొత్త ఓట్లు కూడా మనము నమోదు చేయించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అలాగే షిఫ్టింగ్ వాళ్ళకు కూడా వాళ్ళకి నచ్చ చెప్పి మన ఊళ్ళో మన ఓటర్లైతే మన ఊళ్ళోనే ఉంచుకునేలాగా వాళ్ళని కన్విన్స్ చేసి మీరు ఆ ఓట్లు కూడా ఉంచుకోవాల్సిన బాధ్యత ఉంది. మనం ఓటర్లను కలుస్తుంటే వాళ్ళతో మనకి ర్యాపో పెరుగుతుంది, సుఖాలు తెలుసుకోవచ్చు. అనలేదు రేషన్ కార్డు వచ్చిందా, ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు అయితే వచ్చిందండి, ఇలాంటివన్నీ అడుగుతుంటే వాళ్ళకు కూడా గుర్తుంటుంది. కాంగ్రెస్ పట్ల వాళ్ళలో మనకి మళ్ళీ కూడా ఒక నమ్మకం, ఒక ప్రేమ, ఒక భరోసా అనేది వస్తుంది. కనుక ఇది మన పార్టీని బలోపేతం చేసుకోవడానికి మంచి అవకాశం. కనుక మీరందరూ కూడా దయచేసి గమనించండి. ఎవ్వరు ఆషామాషి తీసుకోవద్దు. ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళాలి, ఒక నోట్బుక్ పెట్టుకోవాలి,
ఈరోజు ఎన్ని ఇల్లు వెళ్ళాము రాసుకోవాలి, ఎంతమంది ఓటర్లను ఐడెంటిఫై చేసాం రాసుకోవాలి, ఎంతమంది కొత్త ఓటర్లు వస్తున్నారు రాసుకోవాలి, డెస్క్ ఎంత అయినాయి రాసుకోవాలి. ఇవన్నీ మీరు ఆ నోట్బుక్లో రాసుకుని సాయంత్రానికంతా మనకు సూపర్వైజర్ని ఇచ్చాం.